నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సాయి ప్రియ ముందుగా ముఖ్యాంశాలు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి ఈ రోజు మనకు ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి మూసీ అభివృద్ధి పేరుతో చేపడుతున్న కూల్చివేతలపై బాధితుల ఆవేదన నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష దాడిలో పసిపాప మృతి ప్రజా సంఘాల ఆగ్రహం గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చే శక్తి ఈ రోజు మనకు ఉంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యల ఫలితంగా ప్రభుత్వానికి ఆర్థికంగా బలమైన స్థితి ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ కుటుంబం దేశ రాజకీయాల్లో చేసిన సేవలను ప్రస్తావిస్తూ అవసరమైతే వారికి 1000 కోట్ల రూపాయలు ఇవ్వగల సామర్థ్యం రాష్ట్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం దీనిని రాజకీయ సందర్భంలో చేసిన వ్యాఖ్యగా అభివర్ణిస్తున్నాయి. సీఎం చేసిన ఈ ప్రకటనపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ వ్యాఖ్యలపై వాగ్వాదం కొనసాగుతోంది. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అనంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. కింది స్థాయి పోలీసు అధికారులకు బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత టి హరీష్ రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల పేరుతో సీఐలు, ఎస్ఐలు బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఉన్నతాధికారులు ఒక దశలో రిటైర్ అయి వెళ్లిపోతారని, కానీ నేరుగా బాధ్యత వహించాల్సి వచ్చేది కింది స్థాయి అధికారులేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అధికారుల అత్యుత్సాహం కారణంగా అమాయక కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. తర్వాత రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం మాదేనని గుర్తుంచుకోండి. కాబట్టి చట్టాన్ని అతిక్రమించి రాజకీయ ఒత్తిళ్లకు లోనై పనిచేయకండి. చట్టబద్ధంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించండి అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ కక్ష సాధింపుల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం, వేధింపులకు పాల్పడడం సరికాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ రాజకీయ ప్రభావాలకు లోను కాకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు రేపు మీరు బలైతారు. వాళ్ళు పైనుంచి నోటి మాట చెప్తున్నారు, కాయిదాల మీద మీరుంటున్నారు. రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టు దాకానో రేపు ఈ కేసులు నడిచినప్పుడు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అడ్డగోలుగా ఏమీ చూసుకోకుండా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారీ? వీళ్ళు రిటైర్ అయిపోతారు. ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు. చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చట్టం ముందు మీరు తల వంచాల్సి వస్తుంది. రేపు చట్ట ప్రకారంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఆ స్టేషన్ ఆఫీసర్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించండి. పైనుంచి ఎవడో చెప్పిండంటే వాడు ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసి పెడుతున్నాం. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరు చట్టాన్ని అతిక్రమించినా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, అక్రమ కేసులు పెట్టినా, దుర్మార్గంగా వ్యవహరించినా ఎవరిని కూడా వదిలిపెట్టము. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భారత స్వాతంత్ర సమరంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రజల మధ్యకు తీసుకెళ్లి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపిందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ నిర్మాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర విశేషమని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, రాజ్యాంగ పరిరక్షణలో ఆ పార్టీ చేసిన కృషిని కొనియాడారు. దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ సిద్ధాంతాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య స్వాతంత్ర సమర చరిత్ర, రాజకీయ వారసత్వంపై మరోసారి వాదోపవాదాలు మొదలయ్యాయి. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని
ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మూసి అభివృద్ధి పేరుతో చేపడుతున్న కూల్చివేతలపై బాధితుల ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళలు ముందుకు వచ్చి తమ నిరసనను గట్టిగా వినిపిస్తున్నారు. మహిళలే కదా ఏం చేస్తారు అనుకుంటున్నారేమో అంటూ ఓ మూసి బాధితురాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వంటింట్లో గరిటెతో వంట చేయడం మాకు తెలుసు, అదే సమయంలో పెన్నుతో ఆర్టికల్ రాయడం కూడా తెలుసు, మైకిస్తే మీకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కూడా మాకు తెలుసు అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. మహిళలను తక్కువ అంచనా వేయవద్దని, తమ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో తమ ఇండ్లు కూల్చివేయడం అన్యాయమని, పునరావాసం, ప్రత్యామ్నాయ గృహాలు చూపకుండా బలవంతంగా తరలించడం సమంజసం కాదని బాధితులు వాపోయారు. మీ అభివృద్ధి కోసం మా ఇండ్లు కోల్పోవడానికి సిద్ధంగా లేము అంటూ స్పష్టం చేశారు. మూసి పరివాహక ప్రాంతాలలో కొనసాగుతున్న కూల్చివేతల నేపథ్యంలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు సహా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పునరావాసం కల్పించి వారి అభిప్రాయాలను తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలపై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల స్వరాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మేము 2 years నుంచి ఈ మూసీ ఇష్యూ కోసం స్ట్రగల్ అవుతూనే ఉన్నామండి. 2 years నుంచి నిద్ర లేదు మాకు. అండ్ లాస్ట్ టైం కూడా హరీష్ రావు సార్ వచ్చారు, మాకు భరోసా ఇచ్చారు. అబ్బా ఓకే అంతా అయ్యింది కదా అని ఒక 6 months రిలాక్స్ అయ్యేసరికి మరీ వస్తున్నారు, మరి ఏదో ఒక ఇష్యూ ఇలా చేస్తూనే ఉన్నారండి. ఇవాళ మా స్లోగన్ ఏంటంటే డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ, నాట్ డిస్ట్రక్షన్. అంటే ఏమంటున్నానంటే నేను మీరు డెవలప్మెంట్ చేసుకోండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా ఇది అని చెప్పి మా ఇల్లులు పోగొట్టుకుని అవి చేసుకునే మాకు ఇష్టం లేదండి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అందరూ ఇక్కడ మీరు చూసారంటే నాకు తెలిసిన వరకు ఆల్మోస్ట్ 50% అందరూ ఆడపిల్లలు అందరం బయటకు వచ్చామండి. ఎందుకు వచ్చామండి? మా ఇల్లులు కాపాడుకోవడానికి వచ్చాము. అండ్ వాళ్ళు అనుకుంటున్నారు ఆడవాళ్ళే కదా ఏమైనా చేసుకుంటారు, ఇంటి వంటింట్లో కిచెన్ లో ఇది కూరగాయలు అవి చేసుకుంటుంటారని అని అనుకుంటున్నారేమో. మీకు తెలియదు మా ఆడవాళ్ళకి ఎంత పవర్ ఉందనుకుంటున్నారు. మేము కిచెన్ లో గరిట పట్టుకుని వంట చేయగలగాము, అలాగే మా చేతుల్లో పెన్ ఇచ్చారంటే అదే దానికి ఆర్టికల్ కూడా రాస్తాము, మైక్ ఇచ్చారంటే మీ మీద మేము ప్రొటెస్ట్ కూడా చేస్తాం. మీరు అంత తక్కువ అంచనా చేయకండి. మీరు ఎవ్వరు మా ఇల్లు జోలికి అస్సలు రాకూడదు. మీరు డెవలప్మెంట్ ఏం చేస్తారో చేసుకోండి, మేము కూడా మా అంతవరకు మీకు సహాయం చేస్తాం. బట్ మేమైతే మా ఇల్లులు ఎప్పటికీ ఇచ్చుకోమండి. మీరు ఎలాంటి డెవలప్మెంట్ అంటే చేసుకోండి. అండ్ నేను చెప్తున్నా కదా 2 years నుంచి మేము స్ట్రగల్ అవుతున్నాం. మధు పార్క్ వాళ్ళకి ఎప్పటికీ మా స్టాండ్ ఉంటుంది. అలాగే మా ఇష్యూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మా కోసం స్టాండ్ చేసుకుంటున్నారు. నగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో చోటు చేసుకున్న అమానుష ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. పండగ వాతావరణంలో ఆనందంగా ఉండాల్సిన జాతర ప్రాంగణం ఒక్కసారిగా రక్తపాతం చోటు చేసుకున్న సంఘటనతో విషాదమయంగా మారింది. రెడ్ల చేతిలో కిరాతకంగా దాడికి గురైన ఒక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఇది సాధారణ గొడవ కాదని, కులం పేరుతో జరిగిన దారుణమని ఆరోపించారు. బీసీలను కుల దూషణలకు గురిచేసి విచక్షణ రహితంగా కొట్టారని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసిబిడ్డ ప్రాణం తీసేంత వరకు వెళ్లిన ఈ దౌర్జన్యానికి బాధ్యులెవరు? పోలీసులు ఎందుకు వెంటనే స్పందించలేదు? ఎందుకు హంతకులకు కొమ్ము కాస్తున్నారు అంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. రెడ్డి వర్గానికి చెందిన కొందరు ప్రభావశీలుల ఒత్తిడితో కేసు బలహీనపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం చిన్నపాటి వాగ్వాదం కాస్త కుల వివాదంగా మారి హింసాత్మక దాడులకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అయితే అత్యంత విషాదకర విషయం ఏమిటంటే అమాయక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవడం. తీన్మార్ మల్లన్న స్పష్టంగా హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాటం ఆపబోనని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించాలని, నిందితులను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక బీసీ బిడ్డ పైన జరిగినటువంటి దాడి అది మా మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది కుమ్మెర జాతరలో కులోన్మాద దాడిలో 2 నెలల చిన్నారి మరణించిన విషయం తెలుసుకొని అక్కడికి వస్తూ ఉన్నాం. నేరుగా పోలీస్ స్టేషన్కే వస్తా, పోలీస్ స్టేషన్లోనే కూర్చుంటాం, పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటాం ఈ అంశం. ఈ అంశంలో నిర్లక్ష్యం వహించిన సిఐ రెడ్డి
కొట్టి చంపినోడు రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి, ఇంత ఉన్నారు కదా. నా బిడ్డలకు నేను వస్తున్నా, చూసుకుందాం ఇంకా మీరా మేమా అనేది. మీరు ఎఫ్ఐఆర్ చేయకుండా, నేను అడిగితే పోలీసు వాళ్ళు ఏమంటారు, ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలే అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాక చేద్దాం. మనిషి చచ్చిపోయిన తర్వాత నీ పనిందా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను నువ్వు ఫ్రేమ్ చేయాలి. నువ్వు ఫ్రేమ్ చేయకుండా డ్రామాలాడి రెడ్లను రక్షించడానికా? ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాగర్ కర్నూలు బయలుదేరుతున్నా నేను. ఇది కొద్దిసేపట్లో నేను బయలుదేరుతా ఉన్నా. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా. డీసీసీ అధ్యక్షులుగా సమర్థంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించిన నాయకులను గౌరవిస్తూ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినట్లు పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలో పార్టీని పటిష్టం చేయడంలో ప్రతిభ చూపిన వారికి ప్రాధాన్యం కల్పించడం ద్వారా కృషిని గుర్తించామని పేర్కొంది. ఎమ్మెల్యే టికెట్ రాని అర్హులైన నాయకులను కూడా నిర్లక్ష్యం చేయలేదని, వారికి ఎమ్మెల్సీ పదవులు కల్పించి పార్టీ పట్ల వారి నిబద్ధతను గౌరవిస్తామని తెలిపింది. ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నామని వివరించింది. పార్టీ అధికారంలోకి రావడంలో విశేషంగా కృషి చేసిన వారికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించి బాధ్యతలు ఇచ్చామని పేర్కొంది. కేవలం పదవుల పంపకం కాకుండా పనితీరు ఆధారంగా అవకాశాలు కల్పించడం తమ విధానమని స్పష్టం చేసింది. పార్టీలో ప్రతి ఒక్కరి పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజాసేవలో చురుకుగా ఉండేవారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని నాయకత్వం తెలిపింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే వారికి తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేసింది. సమర్థులైన నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కృషి చేసిన వారిని గుర్తించడం, పనితీరు ఆధారంగా బాధ్యతలు ఇవ్వడం తమ పార్టీ సాంప్రదాయమని అధిష్టానం మరోసారి తెలియజేసింది. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు అవకాశం వచ్చింది. మేము అధ్యక్షులం అయిపోయినాం కాబట్టి ఇంకా మేము జీవితంలో కష్టపడాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే మీ అవకాశాన్ని మీరు జారవిడ్చుకున్న వాళ్ళు అవుతారు. ఇవాళ అక్కడ సత్యం ఎమ్మెల్యే అయినా, రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే అయినా, బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అయినా, వీళ్ళందరూ ఆనాడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి, రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, వీళ్ళందరూ కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా బాగా పనిచేసిండ్రు కాబట్టి వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. ఊరికే రాలే వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు. చాలామంది ఈరోజు మీరు జిల్లా పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళని చూడండి. వీలైనంత మేరకు వాళ్ళకి శాసనసభ టికెట్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. అక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇంకొక దగ్గర ఎక్కడనో ఒక అవకాశం ఇచ్చినాం. ఫ్రంటల్స్, నేను ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనారిటీ డిపార్ట్మెంట్, ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఫ్రంటల్స్ చైర్పర్సన్స్గా తీసుకోండి అని నేను పిలిచి అడిగితే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడినారు. మా స్థాయి అంతగా పడిపోయింది అనుకుంటున్నారా? మేమేదో నీ అదృష్టం బాగుండి పీసీసీ అయినావు, మేమే పీసీసీ అధ్యక్షులం అయ్యేటోళ్ళం, ఫ్రంటల్స్ తీసుకోమంటారా అని ఆ రోజు ముందుకొచ్చి తీసుకున్న వాళ్ళకు అవకాశం ఇచ్చినాం. ప్రభుత్వం వచ్చిన మరుక్షణం 37 మంది ఫ్రంటల్స్కు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఫ్రంటల్స్కి బాధ్యత తీసుకోకపోవడం ఏమైందో. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడికి ఎమ్మెల్సీ ఇచ్చినాం, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేషనల్ రాజ్యసభ ఇచ్చినాం, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్కు ఈరోజు శాప్ చైర్మన్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి పార్టీ బాధ్యత తీసుకున్న వాళ్ళను ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఈరోజు 67 మంది కార్పొరేషన్ చైర్మన్లు అయ్యిండ్రు అని అంటే పార్టీ బాధ్యత చేసిన వాళ్ళని ఎతికి మరీ వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు హైదరాబాద్ లో గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు ఆరోపణల మధ్య 6 నెలల శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద సంఘటన నగరంలోని బండ్లగూడ జగీర్ సన్ సిటీ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రాము అనే 6 నెలల బాబుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని క్రియాన్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో ఇచ్చిన మందులు గడువు ముగిసినవేనని, అదే కారణంగా బాబుకు ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే శిశువు పరిస్థితి ఆందోళనకరంగా మారి అనంతరం మృతి చెందినట్లు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణానికి కారణమైందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల ద్వారా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని వెలికితీయాలని కోరుతూ ఆసుపత్రి
ఎదుట నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో ఉపయోగించిన మందులు, గడువు, వైద్యుల చికిత్సా విధానం, ఆసుపత్రి నిర్వహణ ప్రమాణాలపై సమగ్ర విచారణ జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సేవల ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘోర ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కు చెందిన సర్పంచ్ తో పాటు అగ్రకుల నిర్వాహకుల దాడిలో 2 నెలల పసికందు మృతి చెందినట్లు ఆరోపిస్తూ చిన్నారి మృతదేహంతో కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మృతదేహాన్ని తీసుకుని నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. అమ్మా లేవమ్మా, ఇంత త్వరగా వెళ్లిపోయావేంటమ్మా అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించిన దృశ్యాలు అక్కడున్న వారిని కదిలించాయి. తల్లిదండ్రుల ఆ రోదనలు చూసి స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధిత కుటుంబం ఆరోపణల ప్రకారం జాతర సందర్భంగా జరిగిన వివాదం కుల వివక్షతో ముదిరి దాడికి దారితీసిందని తెలిపారు. ఆ దాడిలో గాయపడిన పసికందు పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రతా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతికి గల అసలు కారణాలపై పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సాంప్రదాయ బండ్లు తిరిగే వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు కోలాటాలు, డప్పుల వాయిద్యాలతో హరహర మహాదేవ నినాదాలతో పాల్గొని ఉత్సాహాన్ని చాటుకున్నారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదం పొందారు. బండ్లు తిరిగే వేడుకకు ప్రత్యేకంగా గ్రామ సాంప్రదాయ బండ్లను అలంకరించి స్వామివారికి ముందుగా ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది. గ్రామ అభివృద్ధి, ప్రజల శాంతి, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో కలకలలాడగా సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. బండ్లు తిరిగే వేడుక విజయవంతంగా నిర్వహించడంతో కురవి మండలంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కవిత వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దాడికి కారణమైన నిందితులను రక్షించేందుకు పోలీసులు నామమాత్రపు కేసులు నమోదు చేసి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. పసిపాప మృతికి బాధ్యులైన వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లతో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కుల వివక్షతో రజక కుటుంబంపై దాడి చేసి అమాయక శిశువు ప్రాణం తీసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు. ఈ ఘటనపై నాగర్ కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరినట్లు కవిత వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమని, కుల వివక్షకు తెలంగాణలో స్థానం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా అగ్రహావేశాలకు దారితీసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు, స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుమ్మెర మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ, ఆమె కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ కు చెందిన సర్పంచ్ తో పాటు అగ్రకుల నిర్వాహకులు దాడి చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బాధితుల వర్గం తెలిపిన వివరాల ప్రకారం తక్కువ కులస్తులు అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో జరిగిన తోపులాటలో 2 నెలల పసికందును కాలితో తన్నడంతో తీవ్ర గాయాలై అనంతరం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చిన్నారి మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని ముంచెత్తింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తూ కుమ్మెర వర్గానికి చెందిన వారు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మృతదేహంతో ఆసుపత్రి ముందు బైఠాయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బాధితులకు న్యాయం చేయాలని, కుల వివక్షతో దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. రోడ్డు మీద బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తూ పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాస సమీపంలోని రోడ్డు నెంబర్ 45 వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వేగంగా దూసుకొచ్చిన ఓ ఫెరారీ కారు అదుపు తప్పి ముందుగా రోడ్డు పక్కన ఉన్న కరెంటు పోల్ను ఢీకొట్టింది. ఆ తర్వాత అదే వేగంతో మరో 2 వాహనాలను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోవడంతో వాహన రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా కాజీపేటలో రైల్వే రంగానికి సంబంధించి చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వ్యాగన్ షెడ్ గా ఉన్న యూనిట్ ను కోచ్ ఫ్యాక్టరీగా అభివృద్ధి చేసిన తర్వాత తొలిసారిగా పట్టాలపై ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన ఈ ట్రయల్ రన్ కు రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సిపిఎం సాయి ప్రసాద్ ఆధ్వర్యం వహించారు. డీజిల్ ఇంజన్ తో పాటు ఒక కోచ్ ను జత చేసి సుమారు అరగంట పాటు రైలును నడిపి ట్రాక్ పనితీరు, సాంకేతిక ప్రమాణాలను పరిశీలించారు. ట్రయల్ రన్ కు ముందు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంజన్ ను స్టార్ట్ చేసి నిర్దేశిత మార్గంలో రైలును నడిపి ట్రాక్ స్థితి, బ్రేకింగ్ సిస్టమ్, కోచ్ సమతుల్యత తదితర అంశాలను సమీక్షించారు. పరీక్ష విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వ్యాగన్ షెడ్ నుంచి కోచ్ ఫ్యాక్టరీగా రూపాంతరం చెందిన తర్వాత నిర్వహించిన తొలి ట్రయల్ రన్ కావడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ యూనిట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రాంతీయ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైల్వే రంగ అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని, తద్వారా కాజీపేట రైల్వే హబ్ గా మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మూసీ నది పునరుద్ధరణకు కీలక చర్యలు చేపట్టామని బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత టి హరీష్ రావు తెలిపారు. మూసీలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకునేందుకు 3,800 కోట్ల వ్యయంతో 38 ఎస్టీపీలు నిర్మించామని వెల్లడించారు. మూసీ శుద్ధీకరణకు దీర్ఘకాల ప్రణాళికలో భాగంగా మూసీ నది పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మూసీలో కలిపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఆ ప్రణాళికలు అమలైతే మూసీకి పునర్జీవం లభించి నగర పర్యావరణ పరిస్థితులు మెరుగుపడేవని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రణాళికలను కొనసాగించకుండా మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం ఎందుకని హరీష్ రావు ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను నిరాశ్రయులు చేయడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ అభివృద్ధి అంటే నది శుద్ధి, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ ఉండాలని, కానీ నివాసాల కూల్చివేతలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం సరిది కాదని ఆయన అన్నారు. ఇప్పటికే నిర్మించిన ఎస్టీపీల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, మూసీ పునరుద్ధరణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు మూసీ మురికిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. మూసీ శుద్ధి జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ పని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 3,800 కోట్ల రూపాయలతో మేము 38 ఎస్టీపీలు బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అంటే మూసీలోకి మురికి నీరు రాకుండా 38 ఎస్టీపీలు నిర్మించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజే మేము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ రోజే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలో వదలడానికి డిపిఆర్లు తయారు చేశాం, ప్రణాళికలు తయారు చేశాం. ఈ మూసీ మురికిని పారదోలాలి, గోదావరి జలాలు మూసీలో ప్రవహించాలని కూడా ఆ రోజే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసింది, ఆలోచనలతో ముందుకు వెళ్ళింది. ఈరోజు యూ కంటిన్యూ దట్. హూ ఈస్ సేయింగ్ నో టు దట్?
మూసీ అభివృద్ధి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం వద్దు, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడం వద్దు అంటున్నాం. మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Musi project. You continue the process. హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న కూల్చివేతల నేపథ్యంలో బాధిత కుటుంబాల ఆవేదన కొనసాగుతుంది. ఈ క్రమంలో హైదర్ షా కోటలోని మధు పార్క్ అపార్ట్మెంట్ లో మూసీ బాధిత కుటుంబాలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మధువరం కృష్ణారావు, సుధీర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. బాధిత కుటుంబాల సమస్యలను వారు స్వయంగా వినిపించుకుని వారి ఆందోళనలను తెలుసుకున్నారు. మూసీ అభివృద్ధి పేరుతో ఇళ్ల కూల్చివేతలు చేపడుతున్నారని, సరైన పునరావాసం లేకుండా ప్రజలను నిరాశ్రయులను చేస్తున్నారని బాధితులు నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పునరావాసం, పరిహారం విషయంలో స్పష్టమైన హామీలు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే కూల్చివేతలు నిలిపివేసి సమగ్ర పునరావాస ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశం సందర్భంగా బాధిత కుటుంబాలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి ఈ రోజు మనకు ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి. మూసీ అభివృద్ధి పేరుతో చేపడుతున్న కూల్చివేతలపై బాధితుల ఆవేదన. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష దాడిలో పసిపాప మృతి. ప్రజా సంఘాల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.